ముందుగా పావు కేజీ పచ్చి బఠానీలు తీసుకుని ఒకసారి శుభ్రంగా వాష్ చేసేసుకుని 7 to 8 అవర్స్ వరకు అయితే వాటిని నానబెట్టుకోవాలండి. అవి బాగా సోక్ అయ్యాక వాటిని ఒక పాత్రలోకి తీసుకుని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించేటప్పుడైతే అసలు సాల్ట్ యాడ్ చేయకూడదు. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే బఠానీలు చాలా గట్టిగా అయిపోతాయి. చాట్ మనకి థిక్‌గా రావాలి కాబట్టి ఒక బంగాళాదుంప, 3 టొమాటోస్ తీసుకుని వాటిని కూడా బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. ఇవన్నీ ఉడికేలోపు మనం పానీపూరిలోకి కావాల్సిన రసాన్ని అయితే మనం ప్రిపేర్ చేసేసుకుందాం. చిన్న నిమ్మపండు సైజులో చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలి. ఇది నానేలోపు కొద్దిగా కొత్తిమీర, పుదీనా, ఒక పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క. అల్లం అంటే ఇష్టం లేని వాళ్ళు అల్లం స్కిప్ చేసేయండి. ఈ మూడింటిని కూడా బాగా మిక్సీ పట్టి పేస్ట్‌లో ప్రిపేర్ చేసుకోవాలి. ఆల్రెడీ నానబెట్టుకుని పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జుని ఈ పేస్ట్‌లో యాడ్ చేసేసుకోవాలి. చింతపండు పులుపు సరిపోదు అనుకుంటే కనుక ఒక నిమ్మ చెక్కను కూడా పిండుకోండి. నెక్స్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే వాటర్లో సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి లైట్గా వేస్తే సరిపోద్ది. అండ్ లాస్ట్లో చాట్ మసాలా యాడ్ చేసుకుని ఒకసారి కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవడమే. పానీపూరిలోకి కావాల్సిన రసం అయితే మనకి రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ చాట్ అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి. ఉడికించుకున్న బంగాళాదుంప, పచ్చి బఠానీలు, టొమాటోస్ని బాగా మెత్తని పేస్ట్లా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బఠానీ ఉడికించిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్లో అయితే యాడ్ చేసేసుకోవాలి. కన్సిస్టెన్సీని బట్టి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. చాట్ మొత్తం ఉడికిపోయి పైకి బుడగలు వస్తూ ఉంటాయి కదా, అప్పుడు మాత్రమే చాట్కి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇంక పైకి బుడగలు వచ్చేస్తూ ఉన్నాయి కాబట్టి ఇంక చాట్ రెడీ అయిపోయినట్టే. రసం ప్రిపేర్ చేసేసుకున్నాం, చాట్ కూడా రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఈజ్ పానీపూరీస్. పానీపూరీస్ని అయితే ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టేసుకుని ఆయిల్ అయితే వేసేసుకున్నాను. నేనైతే పానీపూరీస్ అయితే బయట సూపర్ మార్కెట్ నుంచి తీసి తెచ్చుకున్నానండి. ఇంట్లో చేసేంత సాహసం చేయలేదు, ఎందుకంటే అవి చేసినా సరే ఎలా వస్తాయి ఇంట్లో నాకు తెలియదు కాబట్టి బయటవే తెచ్చుకుంటాను ఎప్పుడు కూడా నేను. అవి అయితే బాగా పొంగుతాయి, తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు వాటిని వేసేసుకుని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే. ఆయిల్లో వేసి అలా ఉంచకూడదండి, అటు ఇటు కలుపుతూ ఉండాలి, అప్పుడు మాత్రమే అవి చాలా బాగా పొంగుతాయి. అండ్ నెక్స్ట్ అదే ఆయిల్లో కొన్ని పల్లీలు తీసుకుని డీప్ ఫ్రై చేసేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఎప్పుడైతే మీరు చాట్ తినాలి అనుకుంటున్నారో అప్పుడు మాత్రమే చాట్ పైన గార్నిష్ చేసుకుని తింటే చాలా క్రిస్పీగా, క్రంచీగా, ఎమ్మీగా ఉంటాయి. లేకపోతే డీప్ ఫ్రై చేసిన వెంటనే పట్టుకుని వెళ్ళి చాట్లో వేసేస్తే చాలా మెత్తగా అయిపోయి తినడానికి అంతగా బాగోవు. ఇంక లాస్ట్లో కొన్ని ఆనియన్స్ని తురుముకుని పక్కన పెట్టుకుంటే అవర్ ఎమ్మీ ఎమ్మీ పానీపూరీస్ ఈజ్ రెడీ. ఇంక తినడం ఆలస్యం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. సైనింగ్ ఆఫ్, ఇట్స్ మీ కళ. బాయ్ బాయ్.